వివేకానందుని తలుచుకోగానే అసంకల్పితంగానే ఈ మాటలు కూడా గుర్తుకు వస్తాయి. ఈ మాటలు వివేకానందుల వారన్నవి కాదు కానీ తనవే అన్నంతగా ఆ మాటలు ఆయన సొంతం చేసుకున్నారు. ఈ మాటలకు మూలం భగవద్గీతతో పోల్చదగిన కఠోపనిషత్తులలో కనిపిస్తుంది. అసలు కఠోపనిషత్తు ఉద్భవించడానికి కారణంగా చెప్పుకునే కథే ఒక అద్భుతం. పూర్వం నచికేతుడనే బాలుడి మీద కోపం వచ్చిన అతని తండ్రి, నిన్ను యమునికి దానం చేస్తున్నాను పో అనేస్తాడు. తండ్రి మాటను జవదాటని నచికేతుడు ఎవరెంత వారిస్తున్నా వినకుండా నరకలోకానికి బయలుదేరి తనను గ్రహించమంటూ యముణ్ణి వేడుకొంటాడు. నచికేతుని పితృవాక్ పరిపాలనకు ముచ్చటపడిన యముడు అతన్ని 3 కోరికలు కోరుకోమని వరమిస్తాడు. అందులో ఒక కోరికగా నచికేతుడు జనన మరణ రహస్యాలు తెలుసుకోగోరుతాడు. ఆ బ్రహ్మ విద్యకు బదులుగా మరే కోరికైనా కోరుకోమని యముడు ఎంతగా ప్రలోభపెట్టినా నచికేతుడు తన పట్టును వీడడు. చివరకు నచికేతుని పట్టుకి లొంగి యముడు చేసిన బోధ ఆధారంగా కఠోపనిషత్తు సాగుతుంది. వివేకానందునికి ఈ కఠోపనిషత్తు అన్న, అందులోని ముఖ్య పాత్ర అయిన నచికేతుడన్నా చాలా ఇష్టం. కఠోపనిషత్తులోని 3వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో కనిపించే ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాం నిబోధత అన్న వాక్యాలను ఆయన నిరంతరం స్మరించేవారు. స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి జీవిత గమనం వరకు ఈ వాక్యాలు మానవుని ప్రతి లక్ష్య సాధనకు ప్రోత్సాహంగా నిలిచాయి. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇందులోని ప్రతి మాటలోనూ ఓ నిగూఢార్థం ధ్వనిస్తుంది. లేవండి అంటే కేవలం నిటారుగా నిల్చోవడం కాదు, లక్ష్య సాధనకు సంసిద్ధులుగా ఉండడం. మేల్కొనండి అంటే నిద్ర నుండి లేవడం కాదు, బద్ధకాన్ని వదిలి విచక్షణతో జాగరూకతతో మెలగడం. ఇక ఆరంభ శూరత్వంతో ప్రారంభపు అడుగులు వేసి కూలబడిపోకుండా గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకూడదని హెచ్చరిస్తోంది వాక్యంలోని చివరి భాగం. అంటే మనస వాచ కర్మన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించండి అని సూచిస్తోంది ఈ ఉపనిషత్ శ్లోకం. ఆధునిక భారతావనికి ఇంతకంటే గొప్ప సూక్తి మరేముంటుంది? మరి అలాంటి మాటను వివేకానందుడు పదే పదే స్మరించి బోధించడంలో ఆశ్చర్యం ఏముంది?